భగవద్భక్తి లేనివాడు యొక్క జీవితం ఎటువంటిదంటే అందేందూదయముల్, నీకు కళ్ళు లేనప్పుడు ఎంత చంద్రోదయం ఉన్నా నీకేం కనపడ. మహాబధిర శంఖారావముల్, నీకు చెవుడున్నప్పుడు ఎంత శంఖధ్వని చేసినా నీకేం వినపడదు. మూక సద్గ్రంథాఖ్యాపనముల్, ఒక మహాగ్రంథాన్ని చదవమని చెప్పమని మూగవాడికి ఇచ్చాం, ఆయన ఏం చెబుతాడండి? పద్యం పాడటం కాదు, మాటే రాదయ్య ఆయనకి పాపం. ఆయన ఏం చెబుతాడు? నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైన వాడికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసాం, ఏం ఉపయోగం ఉంటుంది అక్కడ? కృతజ్ఞావళీ బంధుత్వంబులు, బంధువులంటే రాకలు పోకలు ఉంటాయి. చేసిన మేలు మర్చిపోయేవాడు బంధువు ఎలా అవుతాడండి? చేసిన మేలు మర్చిపోయేవాడు ఎంత దగ్గర బంధువైనా ఉపయోగం లేనట్టే, వ్యర్థమైపోయినట్టే. భస్మ హర్మ్యములు, మేడ కట్టుకోవాలి, సిమెంటుతో కట్టుకోవాలి, ఇటుకలతో కట్టుకోవాలి, ఇంకా రకరకాల పదార్థాలతో కట్టచ్చు, కానీ బూడిదతోటి మేడ కడతానంటే బూడిదైపోతుంది అది. లుబ్ధద్రవ్యములను, ధనానికి సార్థకత ఎప్పుడు అంటే తాను అనుభవించి ఎవరికైనా దానం చేస్తేనే. లుబ్ధుడు ఉంటాడు, వాడు అనుభవించడు, ఎవరికి దానం చేయడు, వాడు అనుభవించడు కూడా.